Just a little while from then, and the world was going to receive its greatest gift that it ever received. A little package wrapped up, first little Christmas package that was ever wrapped in all the world. God wrapped it up. Hallelujah. ఆ తర్వాత కొంచెం సేపటికి ఏనాడు పొందుకోనటువంటి ఘనమైన బహుమతిని లేక కానుకను చిన్న మూటలో చుట్టబడిన దాన్ని లోకం పొందుకోబోతున్నది. ఒక స్వల్పమైనది లోకమంతటి కోసము అన్ని వేళలకు చుట్టబడి ఉన్నది. అగు మొట్టమొదటి క్రిస్మస్ చిన్న మూట దేవుడే దాన్ని చుట్టి ఉండే. I want to break in on my thought and say this. The greatest thing was ever wrapped in human flesh was wrapped in it. God himself wrapped his own self in a Christmas package and sent it to the world. నా ఆలోచనతో నేను దాన్ని విప్పాలని కోరుకుంటున్నాను. ఇది చెప్తాను. ఘనమైన విషయం ఏదనగా ఏనాడు కూడా మానవ శరీరంలో చుట్టబడని దానితో ఇది చుట్టబడి ఉండెను. దేవుడే స్వయంగా క్రిస్మస్ మూటలో ఆయనకు ఆయనే చుట్టుకొని లోకానికి దాన్ని పంపెను. Why did they refuse it? Why couldn't they see it? Why did they turn it down? Why is it they didn't want it? The same reason they don't want it tonight. ఎందుకని వారు దాన్ని తిరస్కరించారు? వారు దాన్ని ఎందుకు చూడలేకపోయారు? ఎందుకు వారు దానిని తిరిగి కొట్టారు లేక మరచిపెట్టారు? ఎందుకు దాన్ని వారు వద్దన్నారు? ఆ కారణమే ఈ రాత్రి దానిని వద్దంటున్నారు. It wasn't handed to them in the custom that they were used to gifts being handed. That's the reason it's rejected yet tonight. Is because it's not handed to the people in the custom that they have been used to receiving gifts. Amen. బహుమతులను వారు ఇచ్చుకును పద్ధతిన వారికి అది ఇవ్వబడలేదు. ఆ కారణము చేతనే ఇంకా ఈ రాత్రి అది తృణీకరించబడుచున్నది. కారణమేదనగా ప్రజలు బహుమతులు అందుకును పద్ధతిలో అది ఇవ్వబడలేదు. But God wraps his own package. He's got a right to do it. He's the one that's given it. He has a right to wrap it any way he wants to wrap it. అయితే దేవుడే తన సొంత మూటను దేవుడే కట్టాడు. అది చేయటానికి ఆయనకు హక్కున్నది. దాన్ని ఇచ్చువాడు ఆయనే. దాన్ని ఏ విధముగా చుట్టబడాలని ఆయన కోరునో ఆ విధముగానే చేటుకు ఆయనకు హక్కున్నది. So is it tonight, my brother. God's gift hasn't come the way people wanted it to come, and so they've turned it down. They don't want it. కాబట్టి ఈ రాత్రి కూడా అంతే సహోదరుడా, నా సహోదరుడా, ప్రజలు రావాలని అనుకున్నట్లుగా దేవుని యొక్క బహుమతి రాదు కనుక వారు దాన్ని తృణీకరించారు. వారికి అది అవసరం లేదు. They want it wrapped in the kind of the goods that they want to wrap it in. They want the tinsel on it. వారు ఏ విధముగా చుట్టబడవలని ఆశపడదురో అలాంటి వస్తువుల వలె అది చుట్టబడవలని వారు కోరుదురు. దానిపైన తలుకులు వారు కోరుకున్నారు. They want something flowery, something that's perfume, something that's glittering, something that's classic. But God don't send it all the time like that. He sends it in the power the way he wants to send it. పుష్ప గుత్తులుగా ఉండాలని, సువాసన కొట్టినదిగా ఉండవలనని, మెరుస్తున్నట్లుగా ఉండాలని, సమరసభరితంగా ఉండాలని వారు కోరుతారు. అయితే అన్ని వేళల్లో దేవుడు ఆ విధముగా పంపడు. ఆయన బలముతో దాన్ని పంపును. ఆయన ఏ విధంగా పంపవలనని కోరునో ఆ విధముగానే పంపును. So is it today, when this great gift of the church, the Holy Spirit, falls upon the poor and humble. Rich don't want it. ఏ దినమున అలాగే ఉన్నది. సంఘం యొక్క ఘనమైన ఈ బహుమతి పరిశుద్ధాత్మ పేదవారిపైన దీనులపైన పడెను. ధనికులు అది వద్దన్నారు. They don't want to humble themselves. They want it with class. But they don't want it the way God sends it. Amen. వారికి వారు తగ్గించుకోరు. తరగతిలో వారికి కావలసి ఉన్నది తరగతి. అయితే దేవుడు పంపిన మార్గమున అది వారికి అక్కరలేదు. Many people want to receive the Holy Ghost, but they want to get it the way they want it.
Oh, I'm so glad that you can't do it that way. You have to do it the way God sends it to you. Hallelujah. And humble ourselves to receive it. అనేక మంది పరిశుద్ధాత్మ పొందుకోవటానికి కోరుకుంటారు. అయితే వారు కోరిన విధముగా వారు కోరుతున్నారు. ఓ, ఆ విధంగా మీరు చేయనందుకు నేను ఆనందంగా ఉన్నాను. మీ యొద్దకు దేవుడు పంపిన విధముగా మీరు చేయవలసి ఉన్నది. అది పొందుకోవటానికి మనల్ని మనము తగ్గించుకోవలసి ఉంటున్నది. It wasn't wrapped in fine linens. It was wrapped in swaddling cloth, which I'm taught that the very thing that Jesus was wrapped in, that Christ was the stuff off the back of a yoke of an ox that was hanging in the stable. సన్నని నార వస్త్రములతో అది చుట్టబడి ఉండలేదు. అది పొత్తి గుడ్డలతో లేక మొతక గుడ్డలతో అది చుట్టబడి ఉండెను. క్రీస్తు యేగు యేసు చుట్టబడినటువంటి ఆ వస్తువును గురించి నాకు చెప్పండి. అది ఎద్దు కాడికి చుట్టే పెట్టే ఆ వస్తువు. అది దానిని గొడ్ల చావిడిలో తీసి ఉంచుతారు. He was wrapped in the swaddling cloth was where they put a rag around the ox's yoke to keep it from rubbing a blister on him when he was pulling. పొత్తి గుడ్డలతో ఆయన చుట్టబడి ఉండెను. వారు ఎద్దు కాడికి చుట్టూ ఒక గుడ్డ పేలిక అది లాగినప్పుడు బొబ్బలు పడకుండా ఉన్నటు కొరకై కాడికి చుట్టూ పెట్టే గుడ్డ పేలిక. They had no clothes for him. And when I think of that, it nearly breaks my heart. No clothes for Emmanuel, the creator of heaven and earth. ఆయనకు ఎటువంటి బట్టలు లేవు. నేనది ఆలోచన చేస్తున్నప్పుడు అది నన్ను గుండె పగలగొట్టినట్లుగా చేస్తున్నది. ఇమ్మానుయేలుకు లేదా ఆకాశకు భూమి యొక్క సృష్టికర్తకు బట్టలు లేవు. And no clothes for him to put on, and had to be wrapped in the rag that a ox had worked his neck through. Oh, what a super sight. ధరించుకోవటానికి ఆయనకు వస్త్రాలు లేవు. ఎద్దు మెడపైన వేసుకునే పని చేసే గుడ్డపేలిక ఆయనకు ధరింపచేశారు. ఓహో, ఇటువంటి అతీతమైన సూచన అది. It ought to be real attractive to the people. Little Jehovah crying like a baby. God made flesh in a package. ప్రజలకు అది నిజముగా ఆకర్షణీయంగా ఉండెను. చిన్న యెహోవా చిన్న బిడ్డవలే ఏడ్చుచుండెను. దేవుడు ఒక శరీరధారి అయి ఒక మూటలో ఉండెను. God who covers all space and time. Before there was a world or a star or a molecule, wrapped himself in a little package and was laid in a manger. దేవుడు సమస్తమైన అఖండమును కాలమును ఎవరైతే ఆక్రమించున్నాడో ఆయన, లోకం పుట్టుకమునపు ఎవరైతే ఉండెనో ఆయన, లేక ఒక నక్షత్రం లేదా ఒక పరమాణువు లేనప్పుడు ఎవరైతే ఉండెనో ఆయన చిన్న మూటలో ఆయనకు ఆయనే చుట్టబడి పశువుల తొట్టిలో పరుండి ఉండెను. So the rich and the denominations refused that gift. They had nothing to do with it. Why? Why would they do a thing like that? It wasn't wrapped in the custom of their creeds. కనుక ధనికులు సంఘ శాఖల వారు ఆ బహుమానాన్ని విసర్జించారు. దానితో వారికి పని లేదు. ఎందుకు? అలాంటి పనిని వారు ఎందుకు చేసిరి? వారి యొక్క మూఢ భక్తి పద్ధతిలో అది చుట్టబడలేదు కనుక. That's the reason why today that they don't want the gift of God. This United States don't want God. These churches don't want God. They want Santa Claus. They want something with tinsel and red colors and bright shiny things. ఆ యొక్క కారణము చేతనే ఈ రోజు కూడా దేవుని యొక్క కానుక వారికి అవసరం లేదు. ఈ సంయుక్త రాష్ట్రములు దేవుడు వాటికి అవసరం లేదు. ఈ సంఘములకు దేవుడు అవసరం లేదు. వారికి శాంటా క్లాజ్ కావాలి. వారికి మెరిసేది ఎర్ర రంగులు కలిగినది ఒకటి కావాలి. కాంతివంతమైనది మెరిసేవి వారికి కావాలి. They refuse the truth of the gospel of the power and the resurrection of Christ Jesus. They won't wrap with their creeds. You can't wrap Christ in a creed. సువార్త సత్యమును, క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానము శక్తిని వారు తృణీకరించుచున్నారు. అది వారి మూఢ భక్తితో చుట్టబడదు.
మూఢభక్తితో క్రీస్తును నీవు చుట్టలేవు. You might say this. Today, Christmas means a carton of camels, a carton of Viceroy, a bottle of Four Rose or Seagram, wrapped up in a pretty Santa Claus paper, but they still refuse God's Christmas gift. They still refuse His Christmas gift. They don't want it. I want it. I'm glad I received it. ముగింపులో ఇది చెప్పనా, ఈ దినమున క్రిస్మస్ అనగా అర్థం వంటల రేఖా చిత్రం, ఒక పరిపాలకుని చిత్రం, 4 రోజా పువ్వుల బుడ్డి లేక శాంతాక్లాస్ కాగితంలో చుట్టిన శీఘ్రం. అయితే ఇంకా వారు దేవుని క్రిస్మస్ బహుమతిని తృణీకరించుచున్నారు. ఆయన క్రిస్మస్ బహుమతిని వారు ఇంకా తృణీకరించరు. వారికి అది అవసరం లేదు. అది నాకు కావాలి. నేను దాన్ని స్వీకరించినందుకు ఆనందంగా ఉన్నాను. Oh,